మీ పని మీరు చేయండి సార్, మీ పని మీరు చేయండి. మేము ఇక్కడ రోడ్డు మీద పనులు చేపట్టాలి, ట్రాఫిక్ అంతరాయం మీరు కలిగించొద్దని మేము అడిగినప్పుడు మీరు అరెస్ట్ చేస్తామంటే చేసుకోండి సార్. నో సార్, 6 వారాలంటే ఇతర ప్రాంత ప్రజానికానికి ఏ రకంగా మోసం చేస్తారో ఈరోజు చెప్తాను వినండి. అంటే కేవలం శనివారం రోజునే ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు కూటమి నాయకులు. నో సార్, నథింగ్, నో కాంప్రమైజ్. ఇప్పుడే మీరు 1వ శనివారం కొట్టారు, ఎస్ ఒప్పుకుంటాం. 2వ శనివారం సెకండ్ సాటర్డే అని చెప్పేసి తప్పించుకున్నారు. 3వ శనివారం బక్రీద్ అన్నారు. 4వ శనివారం యోగా దినోత్సవం అన్నారు. 5వ శనివారం సీఎం ప్రోగ్రాం అన్నారు. ఈ రోజు 6వ శనివారం కొట్టాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ సెలవు పెట్టే జగడికి పారిపోయి చెప్పండి. నో లేదు సార్, న్యాయంగా వెళ్తే పనులు జరగట్లేదు. న్యాయంగా సార్, మేము చట్టాన్ని చేతిలో తీసుకున్నామని మీరే అంటున్నారు. సరే, మా పని మేము చేస్తున్నాం కదా, మేము అడ్డగోలుగా వెళ్తున్నాం, మీ పని మీరు చేసుకోండి, కేసులు కడతారు కదా. ఆ అధికార పార్టీ నాయకులు కొమ్ముకాయండి. మీరు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ అమ్ముడిపోయి పనిచేస్తున్నారు. మేము అందుకనే సార్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా అని అడుగుతున్నాం. మేము కోర్టు టిక్కరనే కాదా? మీరు కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కేవలం శనివారం రోజు మాత్రమే రోడ్డు విస్తరణ పనులు చేస్తామని చెప్పడానికి కారణం ఏంటో మాకు తెలియజేయాలి సార్. అంటే ఒక ప్రణాళిక ప్రకారం 1వ శనివారం అంటే 2వ శనివారం సెకండ్ సాటర్డే